బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగో సరస్సులో భారీ పడవ బోల్తా పడింది. ప్రమాదంలో 100 మందికి పైగా మృతి చెందారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు చేపట్టింది రెస్క్యూ సిబ్బంది. ఇప్పటివరకు 58 మందిని రక్షించింది రెస్క్యూ బృందం. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 278 మంది ప్రయాణికులున్నారు. దక్షిణ క్యూ ప్రావిన్స్లోని మినోవా నుంచి ఉత్తర క్యూ ప్రావిన్స్ రాజధాని గోమాకు వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఓవర్లోడ్తో వెళుతూ ఉండడం, భారీ అలల తాకిడిని తట్టుకోలేకపోవడం, నీట మునిగిపోయింది ఆ బోట్. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంగోలో తరచుగా పడవ ప్రమాదాలు జరగడం అక్కడ వాళ్ళని ఆందోళనకు గురి చేస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అదిగోండి, మరి ముఖ్యంగా ఒకవైపు వాలిపోయింది. దాంతోపాటు పడవ ఉధృతి కూడా, ఇన్ఫ్యాక్ట్ పడవకు సంబంధించి ప్రయాణం చేస్తున్నప్పుడు అలల ఉధృతిని మనం చూడొచ్చు. కాంగోలోని క్యూ లేక్ దగ్గర 278 మందితో ప్రయాణిస్తోంది ఈ పడవ. అయితే ఈ ప్రమాదంలో 100 మంది మృతి చెందారు. ఒకసారి విజువల్ మీరు చూడొచ్చు. అదిగో పూర్తిగా బోల్తా పడిపోయింది. ఎక్కడా కూడా ఇటువంటి సిచ్యువేషన్లో, సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్లో అక్కడ రెస్క్యూ సిబ్బంది చేరుకున్నప్పటికీ కూడా కాపాడడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే లైఫ్ జాకెట్స్ అంటూ ఉంటారు, అంటే సేఫ్టీ కోసం ఉపయోగించేవి. అవి సాధారణంగా ఉన్నాయా లేదా, ఎందుకంటే పడవలో వెళ్తున్నప్పుడు అంతా సేఫ్గానే ఉంటుందా అనే అటువంటి సందర్భం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక పడవ అది వెళుతూ ఉండగా భారీ అలలు ఒక్కసారి వచ్చేసాయి. దాంతోపాటు దాదాపుగా 278 మంది ఆ నౌకలో ఉన్నారు, ఆ పడవలో ఉన్నారు. ఆ పడవ ప్రయాణిస్తూ వెళుతూ ఉంది. కానీ ఒకసారి మీరు చూస్తే ఇటువైపు వచ్చేస్తుంది ఆ ప్రజలంతా కూడా. సాధారణంగా ఒకవైపు వాలిందనుకుందాం పడవ, ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సైడ్కి వచ్చేస్తారు, కార్నర్కి వచ్చేస్తారు. బ్యాలెన్స్ చేసే అవకాశం కోల్పోతుంది. మరి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కాసే ఆ సిచ్యువేషన్ ఉండదు. ఈ నేపథ్యంలోనే మీరు చూడొచ్చు, నీటిలో ఈత కొడుతూ తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. మరికొంతమంది ఎలాగైనా కనీసం ఆ పడవ పైకి చేరుకునైనా తమ ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి మరికొంతమంది ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనలో 100 మంది మృతి చెందారు. మిగతా వాళ్లకు సంబంధించి ఆ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసింది అక్కడ రెస్క్యూ బృందం. ఇది కాంగోలోని క్యూ లేక్లో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్లోడింగ్ కారణంగా పోర్టుకి కొన్ని మీటర్ల దూరంలో, కిటూకి సంబంధించి కిటూ పోర్టుకి కొన్ని మీటర్ల దూరంలో డాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ పడవ మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 50 మంది మృతదేహాలను వెలికి తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓవర్లోడింగ్తో తరచూ ప్రమాదాలు జరగడం అక్కడ వాళ్ళని ఆందోళనకు గురి చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంగోలోని క్యూ లేక్లో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈస్ట్ కాంగోలో, తూర్పు కాంగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. తూర్పు కాంగోలోని క్యూ సరస్సులో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి విజువల్ చూడండి. ఇంతవరకు బాగానే ఉంది, ఇలా సముద్రం మీద వెళుతూ ఉంది ఆ పడవ. కానీ మీరు చూస్తే ఒక్కసారి అక్కడ బ్యాలెన్స్ కోల్పోయింది. అలలు ఉధృతి కావడం, దాంతోపాటు ఇటు వెయిట్ అంతా కూడా ఒకవైపు వచ్చేయడం. పడవలో ఉన్నవాళ్ళు 300 మంది, ఒక 22 మంది తక్కువ అంతే. అంటే అర్థం చేసుకోవచ్చు ఓవర్లోడింగ్ అనేది. దీంతోపాటు ఇటు ప్రయాణికులే కాదు, ఓవర్లోడింగ్, దానికి సంబంధించి మరింత లోడింగ్ ఎక్కువ ఉంది. అది దాని కెపాసిటీని మించి తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోని అటు ఒరిగిపోయింది, ఓ పక్కకు ఒరిగిపోయింది, అలా సముద్రంలో పడిపోయింది ఆ పడవ. ప్రస్తుతం కాంగోలో పెను విషాదాన్ని నింపింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మంది మృతి చెందారంటే ఈ భారీ పడవ బోల్తా విషయంలో ఇటువంటి వాతావరణం చోటు చేసుకుంటూ అర్థం చేసుకోవచ్చు. వర్షాలేం లేవు, వరదలేం లేవు, అటువంటి సినారియో ఎక్కడా కనిపించట్లేదు. స్కై మాత్రం దాదాపుగా క్లియర్గానే ఉంది మనకి, మీరు చూడొచ్చు. కానీ సముద్రం మాత్రం కాస్త అలలకు సంబంధించి ఒక్కసారిగా భారీ అలలు ఆ నౌకను తాకాయి. అదిగో మీరు చూడొచ్చు. Wamingi sana
yote. Mergi namaliza watu Mungu watu wamingi sana wamingi sana. ఒక్కసారి చూడండి, తమ వాళ్ళు తమ కళ్ళ ముందు సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటే, సముద్రంలో మునిగిపోతూ ఉంటే ఎంత బాధ వేస్తుంది. ఒడ్డున ఉన్నారు తమ వాళ్ళు, కొద్ది మీటర్ల దూరంలోని ఈ ప్రమాదం జరగడం అక్కడ వాళ్ళని ఆందోళనకు గురి చేస్తోంది. కిటు అనే నౌకాశ్రయానికి చేరుకుంటున్న సందర్భంలో ఓవర్లోడింగ్తో ఒక్కసారిగా పడవ బోల్తా పడిపోయింది. అక్కడ ఉన్నవాళ్ళు, స్థానికులు కావచ్చు లేకపోతే తమ వాళ్ళు కావచ్చు, పడవ బోల్తా పడిపోతూ ఉండడాన్ని గమనించి లబోదిబోమన్నారు. తమ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ వెళ్ళడం సాధ్యం కాదు. కేవలం రెస్క్యూ సిబ్బంది మాత్రమే వెళ్ళగలరు. కేవలం రెస్క్యూ సిబ్బంది మాత్రమే వెళ్ళి కాపాడగలరు. అక్కడ వాళ్లకు మించి ఇంకెక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి. కేవలం తమ కళ్ళ ముందు నీళ్ళలో ఈదుకునే ప్రయత్నం చేయడం, పడవ కళ్ళ ముందు మునిగిపోవడం, ఈ విషాదకర ఘటన కాంగోలో జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.